గాలిలో యోగా అదెలాగా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. భారతీయ వారసత్వం, అనేక నైపుణ్యాలు, హస్తకళల సమ్మేళనం. డిజిటల్ పోటీ యుగంలోనూ ఈ కళలన్నీ నిలదొక్కుని మనుగడ సాగిస్తూ ఉన్నాయి. అలాంటి ఓ కళే లేస్ తయారీ. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలోని మహిళలది లేస్ అల్లికల్లో అందవేసిన చెయ్యి. వీటితో అద్భుత కళాఖండాలు రూపొందిస్తున్నారు. తాజాగా లేస్ పార్కు భౌగోళిక గుర్తింపు దక్కడంతో ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడనున్నాయి. గోదావరి జిల్లాలోని వ్యవసాయ కుటుంబాల మహిళలు ఖాళీ సమయాల్లో లేస్ అల్లికలతో చక్కని కళాఖండాలు రూపొందించేవారు. దుస్తుల డిజైన్లు మరింత ఆకర్షణీయంగా ఉండేందుకు లేసు అల్లికలు వినియోగిస్తారు. దశాబ్దాల క్రితం ప్రారంభమైన ఈ సాంప్రదాయం అన్ని కుటుంబాలకు వ్యాపించింది. కళాత్మకంగా నేసే లేస్ వర్క్ ఉత్పత్తులు అనేక ఫంక్షన్లకు బహుమతులుగా ఇస్తుంటారు. దీంతో వీటి ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. దళారులు లేకుండా మహిళలకు లాభాలు పెంచాలనే లక్ష్యంతో పశ్చిమ గోదావరి జిల్లాలో DRDA ఈ రంగాన్ని ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించింది. దేశంలోనే మొదటి లేస్ పార్కును నర్సాపురంలో అభివృద్ధి చేసింది. అప్పటి నుంచి మహిళలకు లేసు అల్లికల్లో ట్రైనింగ్ ఇస్తున్నారు. నీలం, నారింజ, ఆకుపచ్చ, ఎరుపు, తెలుపు, లేత గోధుమ రంగులతో కూడిన ఈ ఉత్పత్తులు చాలా ఆకర్షణీయంగా, విభిన్నంగా ఉంటాయి. తాజాగా లేస్ పార్కుకు జియోగ్రాఫికల్ గుర్తింపు లభించడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సో ఈ క్రమంలో మనకి జియోగ్రఫికల్ నర్సాపురంలో తయారైనటువంటి రుస్తుంబాద ఆఫీస్ లేస్ పార్క్లో ఉన్నటువంటి మహిళలు, ఈ లేస్ పార్క్లో ఫోల్డ్లో ఉన్న మహిళలు అందరూ వారి ఉత్పత్తి చేసే ఉత్పత్తులకు జియోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్, భౌగోళికమైన గుర్తింపు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడం అనేది చాలా ఆనందంగా ఉంటుంది. ఇక్కడ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడడం కానీ, వాళ్ళ స్కిల్స్ ఇంకా ఎన్హాన్స్ చేసుకుని వాళ్ళకి ఆదాయం అభివృద్ధి చెందే రూపంలో మనకి ఆదాయం అభివృద్ధి చెందే దశగా మనకి ముందుకు తీసుకెళ్ళడం కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్తో జరుగుతుంది. ప్యారిస్ ఒలింపిక్స్ విజేతలకు బహుకరించేందుకు నర్సాపురం లేసు ఉత్పత్తులు ఎంపికై ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. ఇదో పెద్ద పరిశ్రమగా మారింది. అమెరికా సహా యూరప్ దేశాల్లోనూ ఈ లేసు అల్లికలను వినియోగిస్తారు. అమెరికా, బ్రిటన్, హాలాండ్, జపాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, స్వీడన్, జర్మనీ తదితర దేశాలకు ఇవి ఎగుమతి అవుతున్నాయి. భౌగోళిక గుర్తింపు దక్కడంతో మహిళలు మరిన్ని అవకాశాలు పొందుతారని అధికారులు అంటున్నారు. మనకి అలంకృతి లేస్ పార్క్ నర్సాపురంకి భౌగోళికంగా గుర్తింపు రావడం అన్నది అక్కడ ఉన్న మన లేసు అల్లి మహిళలందరికీ చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే ఇక నుంచి అంటే ఇప్పటి వరకు చేసిన దాంతోపాటు ఇక నుంచి కూడా ఇంకా మార్కెటింగ్ బాగా చేసి, అలాగే ఇప్పుడున్న మహిళలకి ఇంకా అడ్వాన్స్డ్ స్కిల్స్ అన్నీ కూడా నేర్పించి వాళ్ళకి మార్కెటింగ్లో బాగా చేసి ఇతర దేశాలకు కూడా మన ఉత్పత్తులు వెళ్ళేటట్టుగా చూసుకోవడం జరుగుతుంది. విశ్వఖ్యాతిని ఆర్జించిన లేస్ పరిశ్రమలో కష్టం మొత్తం మహిళలదే. కనీస అక్షర జ్ఞానం కూడా లేని మహిళలదే కీలక పాత్ర. లేసు అల్లికల్లో శ్రమించే మహిళలకు కష్టానికి తగ్గ ఫలితం దక్కేది కాదు. లేస్ అల్లే మహిళల్లో మార్కెట్ నైపుణ్యాలు పెంచడం, అధునాతన డిజైన్లలో శిక్షణ ఇప్పిస్తే మేలు జరుగుతుందని దివంగత సీఎం వైఎస్ఆర్ భావించారు. నర్సాపురంలో 2005లో లేస్ పార్క్, ఇంటర్నేషనల్ లేస్ ట్రేడ్ సెంటర్ నెలకొల్పారు. ఇక్కడ డిజైన్స్ వాళ్ళు అడిగే మోడల్స్ అవి కూడా మేము తయారు చేసి 2-3 అస్సాం ఒకళ్ళని, చైనా ఒకళ్ళు, అలాగా 3-4 సార్లు ఎగ్జిబిషన్లో ఇతర దేశాలకు వెళ్ళారండి. వెళ్ళడం వల్ల చాలా స్కిల్స్ వచ్చినాయి అందరికీ. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో లేస్ పార్క్కి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. కానీ ఇది శాశ్వతంగా ఉండాలని మేము ఆశిస్తున్నాం. వైఎస్ఆర్ నెలకొల్పిన లేస్ పార్కుకు ఇప్పుడు భౌగోళిక గుర్తింపు రావడం విశేషం. ప్రస్తుతం 14 మండలాల్లో 26,000 మంది సభ్యులు సొసైటీలుగా ఏర్పడ్డారు. కేంద్ర ప్రభుత్వం భౌగోళిక గుర్తింపు ఇవ్వడం పట్ల లేసు సొసైటీ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.